ఫిబ్రవరి 6, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, రాత్రి 1:18 వరకు. తదుపరి షష్ఠి. వారం శుక్రవారం. నక్షత్రం హస్త. రాత్రి 12:23 వరకు. తదుపరి చిత్త. సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలు: ఉదయం 6:37, సాయంత్రం 6:06 వరకు విజయవాడ. ఉదయం 6:47, సాయంత్రం 6:14 హైదరాబాద్. సూర్యరాశి మకరం, చంద్రరాశి కన్య. యోగం ధృతి, రాత్రి 11:37 వరకు. తదుపరి శూల. కరణం కౌలువ, మధ్యాహ్నం 12:45 వరకు. తైతుల, రాత్రి 1:18. తదుపరి గరజి. సాధారణ శుభ సమయాలు: ఉదయం 6:30 నుంచి 7:30 వరకు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు. అమృతకాలం సాయంత్రం 6:02 నుంచి 7:44 వరకు. అభిజిత్ కాలం పగలు 11:59 నుంచి 12:45 వరకు. వర్జ్యం ఉదయం 7:51 నుంచి 9:33 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుంచి 9:41 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:45 నుంచి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:55 నుంచి 12:22 వరకు. గుళిక కాలం ఉదయం 8:03 నుంచి 9:29 వరకు. యమగండం మధ్యాహ్నం 3:14 నుంచి 4:40 వరకు. ప్రయాణ శూల, పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు: ప్రాతకాలం ఉదయం 6:37 నుంచి 8:55. సంగవకాలం 8:55 నుంచి 11:13 వరకు. మధ్యాహ్న కాలం 11:13 నుంచి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుంచి 3:48 వరకు. ఆబ్దికం తిథి మాఘ బహుళ పంచమి. సాయంకాలం సాయంత్రం 3:48 నుంచి 6:06. ప్రదోషకాలం సాయంత్రం 6:06 నుంచి 8:36 వరకు. రాత్రికాలం రాత్రి 8:36 నుంచి 11:56. నిషీధి కాలం రాత్రి 11:56 నుంచి 12:46. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుంచి 5:47 వరకు. ఫిబ్రవరి 6, 2026 శుక్రవారం. రాశి ఫలితాలు: మేషం. ఇంటా బయట బాధ్యతలు పెరిగి సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహానికి ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారంలో లాభాలందుకుంటారు. వృషభం. దీర్ఘకాలిక సమస్యల్ని పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాల్లో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందాన్నిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిథునం. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాల గురించి చర్చిస్తారు. వృథా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కర్కాటకం. చిన్ననాటి మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కొస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. జీవిత భాగస్వామి నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం కనిపిస్తోంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తొలగుతాయి. నూతన వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. కన్య. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు సాగుతాయి. మిత్రుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. తుల. దూరపు బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. సోదరుల నుంచి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. చికం. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుంచి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు ఎదురైనప్పటికీ
నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధనస్సు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంట బయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకరం బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సహోద్యోగుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. గృహాన శుభకార్యాలు నిర్వహిస్తారు. కుంభం వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడ్డ వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారాల్లో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగంలో అధికారులతో చర్చలు అధిగమిస్తారు. మీనం స్థిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాల్లో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహాన శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కనిపిస్తాయి. వాహన యోగం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.